హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని పేరు వైఆర్ బామ్ అంటాము. ఇక్కడ ఇది వచ్చేసి వీడ్ అండి. ఇది వీడ్ రిమూవ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ గ్రాస్ అనేది పెరగదనమాట. అందుకోసం ఇది పెరగనియకపోవడం వల్ల ఈ జంతువులు అనేది ఇక్కడికి రాకపోవడం వల్ల దానికి ఆహారం అనేది దొరకదనమాట. అందుకోసం వీడ్ రిమూవ్ చేస్తున్నాం అన్నమాట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది మేము అనేది హెల్ప్ చేస్తున్నాం అనమాట. అంటే ఇది మా జాబ్ కాకపోయినా సరే కానీ మేమైతే ఇక్కడైతే వైఆర్ బామ్ అనేది రిమూవ్ చేస్తున్నాము. సో మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇలా తీస్తుండడం వల్ల. అంటే మాకు కూడా అడవి అంటే జంతువులు అంటే చాలా ఇష్టం, అలాగే రెస్పెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్ బై 4x7 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మేము చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ మేము ఫరహాబాద్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు దమాయిష్ కొట్టు. వచ్చే త్వరలో అయితే బండి అయితే బురదలో ఇరుక్కుపోయిందండి. అది వెళ్ళడానికి చాలా కష్టపడ్డాము. ఎందుకంటే దాన్ని అందరం కలిసి దిగేసి అందులో నుంచి అయితే బండిని తోసేసాము. డ్రైవర్ని కూడా చాలా కష్టపడ్డాడు బండిని అందులో నుంచి తీయడానికి. సో మొత్తానికి అయితే ఆ బురద నుంచి అందులో ఇరుక్కుపోయిన దాని నుంచి అయితే మేమైతే బయటపడ్డాము. చూసారా ఎంత బాగుందో, మొత్తం చాలా గ్రీన్గా ఉంది, మొత్తం పచ్చదనం. ఇది చూడండి, ఇది వచ్చేసి వాటర్ ఫ్లో అవుతుందండి. ఇది మొత్తం వచ్చేసి ఇక్కడ వాటర్ అలాగే గుంతలాగా ఉంది కదా, అక్కడ వచ్చేసి స్టోర్ కూడా అయిందన్నమాట. వర్షం నీరు అన్నమాట ఇది మొత్తం. చూసారు, ఇక్కడికి చాలా జంతువులు వచ్చేసాయి, వచ్చి అక్కడ ఉన్న వాటర్ అనేది తాగినాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఉండేది మొత్తం అడుగుజాడలు, వాటి అడుగుజాడలు అన్నమాట. జింకలు కానీ కర్తులు కానీ వాటి అడుగుజాడలు ఉంటాయి. ఇక్కడ నుంచి వచ్చేసి అక్కడ తాగుతాయి అన్నమాట. వచ్చే దారిలో అయితే అక్కడ చూడండి, అది దుప్ప అయితే చనిపోయిందండి. అది బహుశా చిరుతపులు పట్టి ఉంటుంది. ఇక్కడైతే మా చెంచు పెంట్ అయితే ఉంది. మొత్తానికైతే గ్రాస్ ప్లాంట్కి అయితే వచ్చేసాము అనమాట. సఫారీ వెహికల్లో అయితే మేమైతే వచ్చేసాము. చాలా బాగుంది, వెదర్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది మాకైతే. ఎంత బాగుందంటే ఈ వెదర్ని అసలు ఆస్వాదించలేకపోతున్నాం. అంత బాగుంది, ఒక్కనే ఆస్వాదించలేకపోతున్నాం. అంత చాలా బాగుంది మాకైతే. చూసారు, ఇదంతా గ్రాస్ ప్లాంట్ అన్నమాట ఇది మొత్తం. ఇక్కడనే మేము ఈ వైఆర్ బామ్ అనేది ఎందుకు రిమూవ్ చేస్తున్నాం అంటే, ఇక్కడికి చాలా జంతువులు వస్తాయండి గడ్డి తినడానికి. ఇక్కడ గడ్డి అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. అది పెరగకపోవడం కారణం ఏంటంటే, ఈ వైఆర్ బామ్ అనే వీడ్ అనేది గడ్డిని ఎక్కువ పెరగనివ్వట్లేదు అనమాట. అందుకోసమే మేము అనుకున్నాము, ఎట్లయినా ఎలాగైనా ఈ వైఆర్ బామ్ అనేది ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలి, తొలగిస్తేనే అప్పుడు అక్కడ ఉండే గడ్డి అనేది ఎక్కువగా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. దానివల్ల అక్కడికి చాలా జంతువులు వస్తాయి. అక్కడికి ఆహారం కోసం, గడ్డి తినడం కోసం చాలా జింకలు, దుప్పులు, కర్తులు అవన్నీ చాలా వస్తాయన్నమాట. వచ్చేసి అక్కడ తింటుంటాయి అన్నమాట. సో అందుకోసం మేము అనేది ఈ వీడ్ అనేది రిమూవ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ కోరెంగ పొద అనేది కూడా వీడి కిందకి వస్తుంది అనమాట. అది కూడా చెట్లను ఎక్కువ పెరగనియదు, మొత్తం భూమిని మొత్తం ఆక్రమించుకుంటుంది. వాటి కింద ఏ చెట్లు కూడా పెరగకుండా చనిపోవడం జరుగుతుందన్నమాట. అలాగే నేను ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నేచర్ గైడ్గా వర్క్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ వస్తూ ఉంటానండి. ఇక్కడ మేమంతా చూసారు కదా, ఇక్కడ ఈయన వచ్చేసి ప్రభాస్, ఇతను వచ్చేసి పరశురాము. మేమందరం కలిసి ఇక్కడ నేచర్ గైడ్స్గా వర్క్ చేస్తున్నామండి. ఇక్కడ మాకు అడవినంతా ఎలా చూసుకోవాలి, ఎట్లా ఉంటుందని చెప్పి టూరిస్టులకు కూడా చెప్పడం జరుగుతుంది. సో అందుకోసం ఈ వీడ్ రిమూవల్ అనేది చేస్తున్నాం అన్నమాట, వైఆర్ బామ్ అది. సో మధ్యాహ్నం అన్నం తినడానికైతే చేతులు అయితే కడుక్కుంటున్నామండి. ఎందుకంటే వైఆర్ బామ్ అనేది పీకేసాం కదా, అది చాలా చేదుగా ఉంటుంది. అందుకోసమే అక్కడ కాలు చేతులు కడుక్కోవడం జరిగింది. కాలు చేతులు కడుక్కున్న తర్వాత మేమైతే లంచ్ అయితే కంప్లీట్ చేసి మళ్ళీ అయితే వర్క్ అయితే చేసాం. మొత్తం గడ్డి నేల అనమాట, గ్రాస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చాలా జంతువులు వచ్చేసి తింటాయి అనమాట. జింకలు కానీ, సాంబార్ డీర్స్ కానీ అవన్నీ వచ్చేసి ఇక్కడ ఆహారం కోసం చాలా వచ్చేస్తాయి అనమాట. ఒక 100ల సంఖ్యలో వచ్చేసి అయితే ఇక్కడైతే తింటాయి అనమాట.
అందుకోసం ఇక్కడ వయ్యార్ బామ ఉండడం వల్ల అవి ఇక్కడికి రాలేకపోతున్నాయి అన్నమాట. అందుకోసమే ఇక్కడ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ నుంచి తీసేస్తుంది అనమాట. ఈ వీడ్ అనేది రిమూవ్ చేస్తుంది అనమాట. వీడ్ అంటే ఇక్కడ ఏంటంటే వయ్యార్ బామ కానీ ల్యాంటన్ అంటాం కదా అండి, కోరెంగ పొద అనేది, వాటిని కూడా ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం వాటిని అనేది తొలగిస్తుంది అనమాట. సో ఇక్కడ అందుకోసం చూశారు కదా అండి, అక్కడ వాళ్ళు తీస్తున్నారు కదా, అలా తీపిస్తూ ఉంటారు అనమాట. నేను కూడా ఇక్కడ వచ్చేసి నేచర్ గైడ్గా వర్క్ చేస్తున్నాను అండి. అందుకోసమే నేను ఇక్కడ అడవి లోపలికి రావడం జరిగింది.